మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు నగరంలో మిన్నంటాయి. రంగనాయకులపేట ప్రాంతంలో ఆయన అభిమాని కరీముల్లా ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాల్లో భాగంగా పేదలకు వస్త్రదానం, అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు. బాణాసంచా పేలిళ్లు, తప్పెట్ల మేళాలతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈరోజు మా ప్రియతమ నాయకుడు డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా రంగాలపేటలో మన కరీముల్లా ఆధ్వర్యంలో ఈరోజు శారీలు, గుడ్డలు పంచడం, అలాగే కేక్ కటింగ్, భారీ కేక్ కటింగ్ జరగడం చాలా సంతోషకరం. ఎందుకంటే మా నాయకుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఏ లెక్కన ప్రజలకు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అండగా ఉంటారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన గుప్తా దానాల గురించి ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఆయన ఇంకా మంచి పొజిషన్లో రావాలని, అలాగే ఆయనకి నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడు ఆయనకి చల్లగా చూడాలని, అలాగే మన తొందరలోనే ప్రజాక్షేత్రంలో మన నాయకుడు వస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు. తప్పకుండా ఆయనకి అందుబాటులో ప్రతి ఒక్క కార్యకర్తలు ఉంటారు. ఆయన కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉంటారు. నెల్లూరులో ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలు ఆడుతుందంటే ఆయన చేసిన కృషి. ఈరోజు ఇంతమంది వేల మంది కార్యకర్తలు ఈరోజు ఆయనకి చూస్తున్నాం, ఉదయం నుంచి చూస్తున్నాం. ఎక్కడ చూసినా ప్రతి ఒక్క డివిజన్లో కేక్ కటింగ్ కానీ, బ్లడ్ క్యాంప్స్ కానీ, అలాగే అన్నదానాలు కానీ ప్రతి ఒక్క డివిజన్లో వేల మంది కార్యకర్తలు చేస్తున్నారు. ఆయనకి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు ఆయనకి ఆశీర్వదించాలని, మనస్ఫూర్తిగా ఆయన ఉన్నతమైన పదవులు ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు సేవ చేసిన నాయకుడు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారు. ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టే ఈరోజు ఆయన మనకు ఇక్కడి నుంచి దూరంగా ఉన్నా కూడా ఆయన జన్మదిన ఇక్కడ నెల్లూరులో ఉన్నట్టే ఉంది, కానీ ఇక్కడ బయట ఉన్నట్టు ఎక్కడ లేదు. ఈరోజు భారీ ఎత్తున నగరంలో అన్ని చోట్ల కూడా ఏంటంటే భారీ కేకులు, భారీగా ఆయనకి జన్మదిన శుభ సందర్భంగా వాళ్ళకందరికి కూడా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాబట్టి ఈరోజు ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో ప్రజల వద్దలో వచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీ ఘనంగా ఈరోజు బర్త్డే విషయం చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ నిండు నూరేళ్ళు ఇలాగే బర్త్డేలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 52వ డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 52వ డివిజన్ రంగనాయకులపేట సెంటర్లో మీరు చూసినట్టయితే ఒక పండగ వాతావరణం నెలకొంది. ఈ పండుగ ఏంది అంటే మా నాయకుడు, మాజీ మంత్రివర్యులు, మా అన్న డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదినం. ఈరోజు పొద్దుటి నుంచి మీరు ఈ నెల్లూరు నగరం మొత్తం చూస్తే భారీ రక్తదాన శిబిరాలు, భారీ కేక్ కట్టింగ్లు, ఎక్కడ కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు ఏ ఒక్క నాయకుడికి కానీ, ఏ ఒక్క కార్యకర్తకు కానీ ఫోన్ చేసి ఈ యొక్క కార్యక్రమం చేయండి అని ఆదేశించిన పరిస్థితులు కూడా ఎక్కడ లేవు. కేవలం ఆయన కార్యకర్తలు, ఆయన అనుచరులు, ఆయన అభిమానులు, ఆయన మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా చేయడము మీరందరూ చూసారని తెలియజేస్తా ఉన్నా. మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు గెలుపు కోసమో, లేకపోతే గెలిస్తేనేనో, లేకపోతే ఓడిపోతేనో ప్రజలకి ఇదిగా ఉండే వ్యక్తి కాదు. అనిల్ కుమార్ యాదవ్ గారు గెలిచినా ఓడినా ఎప్పుడు ప్రజల పక్షాన, ప్రజాక్షేత్రంలో నిలబడి ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసం, ఆయన నమ్ముకున్నటువంటి అభిమానుల కోసం నిరంతరం పోరాడే వ్యక్తి మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అని చెప్పి గర్వంగా కూడా ఈరోజు ప్రతి కార్యకర్త కాలరగల చెప్పే పరిస్థితులు ఈరోజు నెల్లూరు నగరంలో నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నెల్లూరు నగరంలో మీరు చూసినట్లయితే ప్రతిపక్షంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా నెల్లూరు నగరంలో మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎదురుగా ఎన్నో కార్యక్రమాలు ఒక ఉత్సాహంగా ఎంతో యాక్టివ్గా ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మాత్రం దానికి అనిల్ కుమార్ యాదవ్ గారు ఇచ్చిన స్ఫూర్తే ఇందుకు కారణం అని కూడా తెలియజేస్తా ఉన్నా. అలాంటి మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు రాబోయే రోజుల్లో ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం తీసుకున్నా సరే మేమందరం కూడా ఒక సైన్యంలాగా సిద్ధంగా ఉన్నాం ఆయన కోసం పనిచేయడానికి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ
ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు కార్యకర్తల కోసం ఈ ప్రజాక్షేత్రంలో మరీ తొందరగా కూడా మా అందరి కోసం రాజకీయాల్లో మరింత రెట్టింపు ఉత్సాహంతో అడుగులు ముందుకేస్తాడని ఆశిస్తూ ఆయనకి ఆయన కుటుంబానికి భగవంతుడు నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇక్కడ ఎంత భారీ ఎత్తున ఈ యొక్క వస్త్రదానం ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి 52 డివిజన్ సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్మల గారు మరియు వారి యొక్క మిత్ర బృందం తరపున మేమందరం కూడా కలిసి అనిల్ కుమార్ యాదవ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ